గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మన అల్లరి నరేష్, మన అందరి నరేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా అందరికీ నమస్కారం అండి. 64 సినిమాలు చేశాను. రిలీజ్ డేట్ దగ్గర పెడుతుంటే నాకే టెన్షన్గా ఉంటుంది. ఎలా ఉండబోతుంది, ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి, టాక్ ఏంటి, రివ్యూస్ ఏమొస్తాయి ఇలాగని. బట్ అసలు ఫస్ట్ సినిమా చేస్తున్నాడు ఇతను, ఎక్కడన్నా టెన్షన్ ఉందా? మొన్న పెళ్లి చేసుకున్నాడు, ఎల్లుండి రిలీజ్, ఏమీ టెన్షన్ పడట్లేదు. సో అంటే ఆయన కానివ్వండి, అనిల్ గారు కానివ్వండి, ఇందాక నాకు హరీష్ శంకర్ గారు మాట్లాడుతుంటే అదే చెప్తున్నారండి. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారండి. కాన్ఫిడెంట్గా ఎప్పుడు మాట్లాడతారంటే మన దగ్గర ప్రోడక్ట్ కరెక్ట్గా ఉంది అని కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే మాట్లాడతారు. సో ఇందాక హరీష్ గారు అన్నారు కదండి, నేను నాంది చేస్తున్నప్పుడు అంటే మనం ఒక డైరెక్టర్గా ఉండి మన దగ్గర నుంచి ఒక అసిస్టెంట్ వస్తున్నారంటే తన సక్సెస్ని కూడా ఆ డైరెక్టర్ చాలా అంటే మన శిష్యుడు కాబట్టి చాలా బాగా ఉండాలి, బాగా ఆడాలని కోరుకుంటారు. ఆ వ్యక్తుల్లో హరీష్ గారు ఒకరు. అలాగే నాంది సినిమా జరిగినప్పుడు కానివ్వండి, లేకపోతే మన ఉగ్రం సినిమా జరిగినప్పుడు కానివ్వండి, ఆయన చాలాసార్లు సెట్కి వచ్చారు టు ఎంకరేజ్ హిమ్, ఎలా చేస్తున్నాడు చూడటానికని. సో అంటే ఒక అలా గురువు ఎవరికైనా ఉండాలండి. అలాగే మాకు తెలిసి అనిల్ గారు స్టూడ్ ఫర్ నాని. సో మీరు ఎప్పుడు ఇలాగే బాపు రమణ గారిలా కలిసి ఉండి మంచి మంచి సినిమాలు చేయాలని, మీ సినిమాకి ఆయన, ఆయన సినిమాకి మీరు ఎడిటర్గా చేస్తారో లేకపోతే రైటర్గా చేస్తారో, బట్ ఒక టీమ్గా ఒక యూనిట్ ఉన్నారు మీరు. అది టైట్గా ఉండనివ్వండి. డోంట్ లెట్ ఇట్ బ్రేక్ ఈవెన్ ఆఫ్టర్ ది సక్సెస్ కమ్స్. ఐమ్ టెలింగ్ యూ దిస్. ఎందుకంటే మనకు ఒక టీం అసెంబ్ల్ అవ్వడం చాలా కష్టం అండి. టాలెంట్ని ఫైండ్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు ఇందాక మన భీమ్స్ గారు అన్నట్టు 2011లో ఎక్కడ స్పాట్ చేశానండి. ఆయన స్పాట్ చేస్తే ఆ టాలెంట్ వల్ల స్పాట్ చేశాను. ఆ టాలెంట్ కొంచెం టుక్ హిమ్ టైం కొన్ని. బట్ ఇక్కడ ఏంటంటే పేషెన్స్ కావాలండి. చాలామంది ఏంటంటే ఒక 3 నెలలు పెట్టుకుంటాను, ఇండస్ట్రీకి వస్తాను, సక్సెస్ అవ్వకపోతే మళ్ళీ వెళ్ళిపోతాను అనుకుంటారు. అలా ఇప్పుడు కుదరదండి. మనకంటూ ఒక టైం ఉంటుంది. ఆ టైం కోసం ఇందాక ఆయన చూడండి, ఒక టాలెంట్ మనం రికగ్నైజ్ చేస్తే ఆయన వచ్చి దేవుడు లాంటి కొత్త టాలెంట్ని తీసుకొచ్చారు. సో దిస్ ఇస్ ఇండస్ట్రీ అండి. సో డెఫినెట్గా ఇక్కడ టాలెంట్ ఉన్నవాడికి ఎవ్వరు ఆపలేరు. సో ఇట్స్ ఆల్వేస్ వెల్కమ్. అండ్ నేను 34 మెంబర్స్ 35 మెంబర్స్ డైరెక్టర్తో చేశాను. దాంట్లో చాలామంది సక్సెస్ అయ్యారు, కొందరు అవ్వలేదు. బట్ ఐ ఆల్వేస్ స్టాండ్ అంటే ఒక డైరెక్టర్ గారు అబ్బాయిగా నేను వాళ్ళందరితో ఎప్పుడు ఉంటాను. ఆమె డైరెక్టర్స్ ఆర్టిస్ట్ అండ్ ప్రొడ్యూసర్ ఆర్టిస్ట్గా ఉండాలనుకుంటాను. అండ్ కొంచెం ఎక్కువ మాట్లాడతాను సార్ హరీష్ గారు, సారీ. ఈ సినిమా అంటే జీవన్ అండ్ హర్ష గురించి చెప్పాలి. ఎందుకంటే మేము చేసి స్కెడ్యూల్స్లో వచ్చి ఆల్రెడీ వాళ్ళు వేరే సినిమా చేస్తున్నారు. డే అంతా వాళ్ళు అక్కడ చేసి నైట్ ఇక్కడికి వచ్చి చేసి అలాగ ఒక్కరోజు 2 రోజులు కాదు, దాదాపు 7-8 రోజులు చేశారు. సీను కానీ, జీవన్ గారు కానివ్వండి, హర్ష కానీ. సో ఎక్కడ విసుక్కోకుండా ఈవెన్ నైట్ 2 అయినా 3 అయినా 6 అయినా పొద్దున్న అలాగే ఓపిక్గా ఉండి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ రెడీ అయిపోయి ఇంకో షూటింగ్కి వెళ్ళాలి. సో అలాంటి అంటే అక్కడ మనకు ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఒకేసారి వస్తుంటుందండి. ఆ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు కూడా ఎక్కడ మన కూల్ లూజ్ అవ్వకుండా ఐ థింక్ నేను అది నేర్చుకున్నాను హర్ష నీ దగ్గర నుంచి. అంటే టు బీ దాట్ అంటే నిద్రలాగపోయినా జనరల్గా చిరాకు వస్తుంటుంది. బట్ అక్కడెక్కడ ఇది అవ్వకుండా ఆ చిన్న కామెడీ చేసుకుంటూ అక్కడ ఉండి అట్మాస్ఫియర్ అంతా లిటప్ చేస్తుంటాడు. నువ్వు కానీ అంటే మనం గెటప్ సీన్ కానివ్వండి, లేకపోతే జీవన్ గారు కానివ్వండి. సో వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ అండ్ విల్ కంటిన్యూ వర్కింగ్ విత్ యూ హర్ష. అలాగే రమేష్ గారు మా డిఓపి, ఆయన గురించి ఎక్కువ బాగా అంటే ఇందాకే చెప్పాను మీకు, ఇద్దరు డైరెక్టర్లకి నేనే ప్రమోషన్ చేశాను. ఇందాక రాగానే చెప్పాను, ఏమంటే చూడండి మంచి కెమెరామెన్ అంటే ఒక టెక్నీషియన్ని అంటే అదే చెప్తాను కదా, ఒక టాలెంట్ని గుర్తిస్తే డెఫినెట్గా దాన్ని పాస్ చేస్తూ ఉండే. సో ఇండస్ట్రీస్ దాట్ వే. సో ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద అంటే సెంధిల్ గారి దగ్గర చేశారు, అక్కడి నుంచి వచ్చారు కాబట్టి ఆ స్కూల్లో. బట్ ఎంత ఫాస్ట్గా అంటే ఎంత ఎఫిషియెంట్గా చేశారంటే, అండ్ డిఫరెంట్ లొకేషన్స్లో చేసాం, కాశ్మీర్లో కానివ్వండి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఆయన విజువల్స్ కానివ్వండి, అండ్ ఆయన కానివ్వండి, నాని కానీ మనం అనిల్ గారు ఏమనుకున్నా అది ఆస్టిస్గా ట్రాన్స్లేట్ చేశారు. సో ఇలాంటి సినిమాకి అసలు యాక్టర్ అంటే థ్రిల్లర్ సినిమాకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్స్ మేము యాక్టింగ్ ఎంతవరకు చేసినా 50% విజువల్స్, సౌండ్ డిజైనింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో ఈ 3 విషయాల్లో ఐ థింక్ మేము మూడిట్లో సక్సెస్ అయ్యాం. ఎందుకంటే భీమ్స్ గారు ఇందాక చెప్పినట్టు ఇట్స్ అ ఛాలెంజింగ్ థింగ్ ఫర్ హిమ్ అండ్ మీ. మా ఇద్దరికి ఏంటంటే ఫస్ట్ టైం నేను లైఫ్లో అంటే ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు ఎప్పుడు థ్రిల్లర్ చేయలేదు. సో నేను ఆ జానర్లో ఎలా ఉండబోతుంది అండ్ ప్లస్ ఈ సినిమాలో నేను తెలంగాణ మాట్లాడటం జరిగింది. సో ఆ చిన్న ఇది ఉండేది. అండ్ భీమ్స్ గారు మీ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు సార్ ఇది డెఫినెట్గా ఇద్దరు మనం ప్రూవ్ చేసుకోవాల్సిన సినిమా అని ఇద్దరు మళ్ళీ మాకు నువ్వా నేను సినిమా అప్పుడు ఏ కసి అయితే ఉందో అదే కసి ఇవాళకి మెయింటైన్ చేస్తున్నాడు. ఇదే కసి ఉంటే నెక్స్ట్ ఇంకా 50 సంవత్సరాలు మిమ్మల్ని ఎవరు ఆపలేరు. భీమ్స్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు కానీ ఇంటికి వెళ్ళిపోయి పడుకోండి. నేను మొన్న చూస్తుంటే అన్నపూర్ణ స్టూడియోలో దుప్పటి కప్పు పడుకుంటున్నాడు. సో అన్ని సినిమాల్లో బిజీగా ఉన్నాడు. బట్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్.
అంటే మన దగ్గర నుంచి వచ్చిన టాలెంట్ ఇంత పెద్ద అంటే ఇవాళ ఇందాక చెప్పినట్టు భీమ్స్ ఇంకా థ్యాంక్ యూ అండి. అంటే పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ ఒక చిన్న డౌట్ ఉంది, సినిమా చేస్తారు ఎందుకంటే చేయటం గురించి కాదు, అకామిడేట్ చేయాలి, టైం అకామిడేట్ చేయాలి. సో అది అడగగానే ఆయన ఒప్పుకుని లేదని డెఫినెట్గా చేద్దాం అని ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నారు. అండ్ 21వ తారీఖున తర్వాత నా గురించి కంటే ఎక్కువ భీమ్స్ గురించి రాస్తారు రివ్యూస్లో, అది నేను గ్యారంటీ ఇస్తున్నాను. అండ్ కామాక్షి అండ్ అనిల్ గారి గురించి ఇదే డాక్టర్స్ బై ప్రొఫెషన్, వాళ్ళకి ప్యాషన్ టువర్డ్స్ ఫిల్మ్స్ కాబట్టి ఆ ప్రొఫెషన్ ఒక సెటిల్ అంటే డాక్టర్స్ అంటే తెలుసు చాలా వైట్ కాలర్ జాబ్ అంటే మంచి డబ్బులు వస్తాయి, ఇన్కమ్ వస్తుంది, సొసైటీలో మంచి గౌరవం ఉంటుంది. బట్ అది కాకుండా వాళ్ళ ప్యాషన్ తోటి టువర్డ్స్ ఫిల్మ్ వచ్చి సినిమా చేసి ఒక పొలిమేరని చేసి దాన్ని ప్రూవ్ చేసుకుని పొలిమేర 2 చేసి అంచెలంచెలుగా 80 నుంచి నెక్స్ట్ 3 కోట్ల సినిమా, దాని తర్వాత అలాగా. సో ఇట్స్ లైక్ అంటే ఒక ప్యాషన్ టువర్డ్స్ ఇండస్ట్రీ ఎంతవరకు తీసుకొస్తుంది అంటే వాళ్ళ కష్టం అంటే ఇప్పుడు కాదండి, దాదాపు 2019-20 నుంచి కష్టపడతానే వచ్చారు. సో నవ్ ఇట్స్ పేయింగ్ అవుట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. అండ్ నెక్స్ట్ మీ పొలిమేర 1 పొలిమేర 2 లాగా నేను కూడా పొలిమేర 3 కోసం వెయిట్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ పొలిమేర 3. కామాక్షి అగైన్ మల్టీ టాలెంటెడ్, ఈ సినిమాలో అందరూ మల్టీ టాలెంటెడ్. ఆయన ఏమో డాక్టరు, యాక్టరు, ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, డైలాగ్స్. అండ్ ఆయన మా నాని ఈ సినిమాకి ఎడిటరు, డైరెక్టర్, పోస్టర్ డిజైనర్, ఇది కాకుండా సీజీకి మొత్తం ఆయన సూపర్వైజ్ చేశాడు. సో ఇట్స్ మల్టీ టాలెంటెడ్ ఒక టీం, అంతమంది అలా ఉండి ఒక యూనిట్గా పనిచేస్తే చాలా హ్యాపీగా ఉంది. సో డెఫినెట్గా ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్ రైట్ ఫ్రమ్ కెమెరామెన్ గారి కాడి నుంచి కింద అందరూ అంటే ఆల్ ద డౌన్లో లేని అంటే ఆల్ ద 24 క్రాఫ్ట్స్ లైట్ మంచి కానివ్వండి, అందరూ డే నైట్లు కష్టపడ్డారు, అందరూ సిన్సియర్గా కష్టపడ్డారు. సో ఇట్ విల్ బీ డెఫినెట్లీ అందరికీ హిట్ అయ్యి మనం గర్వంగా చెప్పుకుంటాం. చిట్టూరి గారి గురించి అంటే కామాక్షి గారి గురించి చెప్పాలి. ఈ సినిమాలో నాకు తెలియదు, తను యాక్టర్ అనుకున్నాను. ఒకరోజు చూస్తుంటే అమ్మాయి షూటింగ్ లేదు కదా, ఎందుకు ఇక్కడ తిరుగుతుందన్న అంటే లేదు సార్ అమ్మాయి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉందని. నెక్స్ట్ డే కూర్చొని ప్రోగ్రాంలు రాసుకుంటూ ప్రాపర్టీ లిస్ట్ రాసుకుంటూ ఏమేమి కావాలని రాసుకుంటుంది, ఒక్కోసారి సీన్స్ పేపర్లు కరెక్ట్ చేస్తుంటుంది. సో ఇట్స్ నాకు అదే అనిపించింది, ఈ సినిమాలో అందరూ అన్ని మల్టీ టాలెంటెడ్, నేను తప్పని నేను వస్తున్నాను యాక్టింగ్ చేస్తా ఏమీ చేయట్లేదు, వీళ్ళందరూ అన్ని డిపార్ట్మెంట్లు చేస్తున్నారు. సో ఇట్స్ లైక్ అలాగా ఒక ముచ్చటగా ఉంటుందండి చూడగానే. అంటే ఒక టీమ్గా మనకు ఒక టువర్డ్స్ ప్యాషన్ అంటే ఒక ప్రోడక్ట్ కోసం కష్టపడ్డారు. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కామాక్షి. డెఫినెట్గా తెలుగు అమ్మాయి తమిళ అమ్మాయి కాదు, డెఫినెట్గా ఇప్పుడు సినిమాలు యూ విల్ డెఫినెట్లీ గెట్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు. అండ్ తెలుగు నువ్వు వెళ్ళొద్దు, మళ్ళీ అవకాశం వచ్చేదాకా రాలేదంటారు, వచ్చిన తర్వాత వేరే భాషలకు వెళ్ళిపోతారు. సో ప్లీజ్ డోంట్ డూ దట్. అంటే ఎన్ని భాషలు వేరే భాషలు వస్తే ట్రై చేయండి, కానీ తెలుగులో కూడా కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ మా చిట్టూరి గారు ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి. ఇందాక చెప్పాను అంటే ఇప్పటి వరకు నేను ఏ ఫంక్షన్స్లో ఇలా చేయలేదు. అంటే ఇందాక అన్నారు కదా కొన్ని భీమ్స్ గారు చెప్పినట్టు గాయాలు తగులుతాయి కొన్ని శరీరాలకి, కొన్ని కనిపించవు, డ్రెస్సులు వేసుకుని మ్యాచ్ చేసేస్తాం. ఈ సినిమాకి అంటే మాకు సెంటిమెంట్ ఏంటంటే నా స్వామిరంగా జరుగుతున్నప్పుడు నాకు ఒక ఫైట్లో ఇది కాలు పట్టేసింది. ఆ సినిమాకి అది దాని తర్వాత శ్రీను గారు చాలాసార్లు ఫీల్ అయితే నేను చెప్తా సెంటిమెంట్గా హిట్ సార్ సినిమా అని. ఈ సినిమాకి ఇదిగోండి మొన్న 20 రోజుల ముందు దెబ్బ తగిలింది, అది ఇంకా ఉంది. సో ఈ సినిమా కూడా కాలు దెబ్బ తగిలింది. సో సెంటిమెంట్ అలాగే కంటిన్యూ అవుతుంది సార్. సో వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ. అంటే ఒక ప్రొడ్యూసర్ తోటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, ఒక నా స్వామిరంగా రిలీజ్ అయిన రోజు నాకు ఎందుకో చెప్పారు సార్ మీ వర్కింగ్ స్టైల్ నాకు నచ్చింది, మన సినిమా మళ్ళీ కలిసి మనం ట్రావెల్ చేద్దామని. సో వెరీ హ్యాపీ. చిట్టూరు గారు కానివ్వండి, పవన్ గారు కానివ్వండి, చాలా తక్కువ మాట్లాడతారు, మాట్లాడితే షార్ప్గా మాట్లాడతారు. అండ్ వెరీ అంటే ఒక ప్రోడక్ట్ని ప్యాషనేట్గా చేసే ప్రొడ్యూసర్స్. అండ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ దమ్. ఈ బ్యానర్లో మళ్ళీ ఇంకో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. అండ్ నాని ఇంకొక విషయం చెప్పాలి, చాలామంది అంటే ఒక డైరెక్టర్ ఎడిటర్ అయితే చాలా ఈజీ అయిపోతుంది యాక్టర్కి, ఎందుకంటే ఎక్కడ వరకు చేయాలి ఏంటి అంటే తనకు తెలుస్తుంది కాబట్టి సార్ ఇంతవరకే ఉంటుందని చాలా ప్రాంప్ట్గా షార్ట్గా అంటే అతను ఎడిటింగ్ తోటి వచ్చాడు కాబట్టి చాలా ఈ సినిమా అంత ఫాస్ట్గా చేయటం కూడా దానికి వన్ ఆఫ్ ద ఇది. అండ్ ఇందాక నువ్వు అన్నావు కదా నాని, మీ ఫాదర్కి లక్ లేదు నీకు ఆ లక్ వచ్చిందని. మీ ఫాదర్ లక్ కూడా నీకు ఇచ్చారు, అందుకనే ఫస్ట్ నీకు పెళ్లి చేశారు, దాని తర్వాత సినిమా 27వ తారీఖున రిలీజ్ వస్తుంది. అండ్ ఈ సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ అయ్యి నువ్వు మీ ఫాదర్కి పెద్ద గిఫ్ట్ ఇస్తున్నావు.
థ్యాంక్ యూ. ఈ సినిమా 21వ తారీఖున వస్తుంది. ఇంకా ఎవరైనా టెక్నీషియన్స్ గురించి మర్చిపోయింటే క్షమించండి, టైం ఎక్కువ అయిపోతుంది కాబట్టి. ఈ సినిమా నవంబర్ 21వ తారీఖున థియేటర్కి వస్తుంది. సో మీరందరూ వచ్చి ఈ సినిమాని చూసి పెద్ద సక్సెస్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఒక విషయం నాకు ఎప్పటి నుంచో పాపం విజయ్కి సారీ చెప్పాలనుకుంటున్నాను. నా వల్ల ఎక్కువ అందరి దగ్గర మా కామెడీ డైరెక్టర్స్ అందరూ ఫోన్ చేసి ఆయన బాగా తిట్టుకున్నారు. ఇప్పటికి నిన్న కూడా అదే చెప్తున్నాడు, సార్ ఇప్పటికి కూడా ఫోన్ చేసి ఉన్న కామెడీ ఒక హీరోని తీసుకెళ్ళిపోయి సీరియస్ జానర్లో చేస్తాం, మాకు ఎవరు లేరని. సో నన్ను నమ్మే, అంటే ఎవరు నమ్మని టైంలో, అంటే కామెడీ సినిమాల్లో కూడా నరేష్ చేస్తున్నాడు అంటే అప్పుడు కూడా కొంత టైంలో, అంటే అది కొంటారా అన్న టైంలో నన్ను నమ్మి అసలు యాక్టర్గా నమ్మి నాతోటి మా కెరియర్ నాందితో స్టార్ట్ చేసి నాకు మళ్ళీ ఇంకొక కొత్త లైఫ్ ఇచ్చాడు. సో థ్యాంక్ యూ విజయ్ గారు, ఎప్పుడు మీరు విల్ బి ఆల్వేస్ స్పెషల్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. అండ్ 21వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది, మీరు అందరూ వచ్చి తప్పకుండా ఈ థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ.